దేశం ముఖ్యమా? వ్యక్తులు ముఖ్యమా? అనే ప్రశ్న ఎదురైనప్పుడు దేశమే ముఖ్యమని చెప్తా నేను. 5 సంవత్సరాల లోపల విరాట్ కోహ్లీకి 3 సెంచరీలున్నాయి టెస్ట్ మ్యాచెస్ లోపల. గత 2 సంవత్సరాలుగా రోహిత్ శర్మ యొక్క ఫార్మ్ చాలా పేలవంగుంది. ఇది ప్రతి ఒక్క స్పోర్ట్స్ పర్సన్ జీవితంలో ఎదురయ్యే ఫేజ్. ఫిజికల్ అబిలిటీస్ మరియు రిఫ్లెక్సెస్ తగ్గిపోయిన తర్వాత, ఫార్మ్ కోల్పోయిన తర్వాత, వాళ్ళు ఏదో రకంగా కమ్‌బ్యాక్ చేద్దామనే హోప్ తోటి ఉంటారు. కంటిన్యూ చేస్తా ఉంటారు. దీనికి గల కారణాలేమై ఉంటాయి? మొట్టమొదటి కారణం ఏంటిదంటే, వాళ్ళు ఆల్రెడీ ప్రూవెన్ ఫిగర్స్. మరొక విషయం ఏంటిదంటే, చాలా సార్లు కమ్‌బ్యాక్ చేసి కూడా ఉంటారు వాళ్ళు. కొంతకాలం పేలవమైన ఫామ్‌లో ఉండి, ఆ తర్వాత కృషి చేసి, పరిశ్రమ చేసి, ప్రాక్టీస్ చేసి, కమ్‌బ్యాక్ చేసి ఉంటారు. సో, ఆబ్వియస్‌గా వాళ్ళకేముంటది? ఒక హోప్ ఉంటది. ఖచ్చితంగా నేను పరిశ్రమ చేస్తే గనక నా ఫామ్‌ని నేను తిరిగి అందిపుచ్చుకుంటాను అనే హోప్ తోటి వాళ్ళు కంటిన్యూ అవుతా ఉంటారు. వీళ్ళ తప్పు కూడా ఏం గాదు. ఎందుకంటే వీళ్ళకు హానెస్ట్ ఫీడ్‌బ్యాక్ ఇచ్చే వ్యక్తులెవరుండరు. అయితే పూర్తిగా విమర్శించే వాళ్ళు, లేకపోతే పూర్తిగా భజన చేసేవాళ్ళు. ఇట్లాంటి 2 రకాల డైకోటమీని చూసిన వ్యక్తులు ఎక్కువగా భజన బృందాన్నే నమ్ముతారు. ఇంకొన్ని సార్లు దేశం మీద ప్రేమతోటి, మంచి ఉద్దేశంతోటే, అరే! ఇప్పుడే మనం వెళ్ళిపోతే కొత్తగున్న యంగ్‌స్టర్స్ వాళ్ళనెవరు గ్రూమింగ్ చేయాలి? వాళ్ళకెవరు గైడెన్స్ ఇయ్యాలి? ఎవరు మెంటోరింగ్ చేయాలి? వాళ్ళింకా పూర్తిగా పరిపూర్ణమైన ఆటగాళ్ళుగా మార్చబడలేదు. ఇప్పుడే మనం వదిలేసిపోతే ఎట్లా? అనే బాధ, దేశం మీద ప్రేమ గూడా వీళ్ళ దగ్గర ఉంటది. కానీ గుర్తుపెట్టుకోండి హోప్ అనేది ఒక డబుల్ ఎడ్జ్డ్ స్వార్డ్. ఇటువంటి హోప్ వల్ల ఒక రకంగా వీళ్ళు దేశానికి నష్టం చేస్తా ఉంటారు. జట్టుకు నష్టం చేస్తా ఉంటారు. గెలవాల్సిన మ్యాచ్‌లు ఓడిపోతా ఉంటారు. యువరాజ్ సింగ్ గారు క్యాన్సర్ తర్వాత కమ్‌బ్యాక్ చేసిన తర్వాత దేశం ఎన్ని మ్యాచ్‌లు ఓడిపోయింది ఆయన కారణంగా. అంతెందుకు రాజకీయాల్లో గూడా చూడండి. ఒక సర్టెన్ టైమ్ అయిపోయిన తర్వాత ఆ లీడర్ రిలవెంట్ గానప్పుడు, అతని వల్ల ఆ పార్టీ గెలవనప్పుడు, అతను ఏదో రకంగా పార్టీలో కొనసాగాలి, హెడ్‌గా ఉండాలని చూస్తా ఉంటారు. కానీ అతనికన్నా పెద్ద శక్తులేం జేస్తాయి? ఇంకొక మోస్ట్ పవర్‌ఫుల్, రిలవెంట్ అండ్ రిలయబుల్ క్యాండిడేట్‌ని తీసుకొచ్చి పెడతాయి. మీరు ఈ కాన్సెప్ట్‌ని ప్రతి ప్రదేశం లోపల అబ్జర్వ్ జేయొచ్చు. ఢిల్లీ, ముంబై, బెంగుళూరు, చెన్నై యొక్క గుత్తాధిపత్యం ఉంది స్పోర్ట్స్ పైన. ఇక్కడున్న లాబీ వాళ్ళ ప్లేయర్స్‌ని సపోర్ట్ జేస్తా ఉంటది. బ్యాకప్ జేస్తా ఉంటది. ఎక్కువ తక్కువ ఛాన్సెస్ ఇస్తా ఉంటది. దానికి తోడుగా సెలెక్టర్ల యొక్క బయాస్ మరియు పొలిటికల్ ఇన్‌ఫ్లూయెన్స్ ఇవన్నీ గూడా ఫార్మ్ లేకున్నా గానీ చాలామంది ప్లేయర్‌లు కొనసాగేలాగా జేస్తా ఉంటాయి.